హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వారియర్ చాయిస్ అకాడమీ. ఈరోజు నా మిత్రుడు మల్లికార్జున వర్మ యొక్క జన్మదినోత్సవము. వారియర్ చాయిస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి మరియు వారియర్ చాయిస్ అకాడమీ ఇన్స్టిట్యూట్కి సంబంధించి అన్ని విషయాలలో సబ్జెక్ట్ విషయం కానివ్వండి, కంటెంట్ అందించే విషయంలో కానివ్వండి, మనకు విలువైన సలహాలు సూచనలు అందిస్తూ ఈరోజు దాదాపు 11,260 మంది మిత్రులకి మన యూట్యూబ్ ఛానల్ చేరువ కావడానికి ముఖ్యమైన పాత్ర పోషించినటువంటి వ్యక్తి మల్లికార్జున వర్మ. ముఖ్యంగా వ్యక్తిగతంగా నా జీవితం విషయానికి వస్తే అనేక సందర్భాలలో ఈ ప్రిపరేషన్ పీరియడ్లో అప్స్ అండ్ డౌన్స్ విషయాలు అన్ని విషయాల్లో కూడా నాకు తోడుగా ఉంటూ మరియు ఎప్పుడైనా డౌన్ అయినప్పుడు అంటే మన ప్రిపరేషన్ టైంలో అన్నిటికన్నా ముఖ్యమైనది మోటివేషన్. ఈ మోటివేషన్ నాకు ఎప్పుడైనా తక్కువైనప్పుడు ప్రిపరేషన్ విషయంలో నాకు తోడుగా ఉంటూ ప్రతి క్షణము ప్రతి నిమిషము నాకు మార్గదర్శకత్వం అందిస్తూ ముందు ఉండి నడిపిస్తున్న వ్యక్తి మల్లికార్జున వర్మ. మల్లికార్జున వర్మ మరిన్ని జన్మదినోత్సవాలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనము ప్రీవియస్ క్లాస్లో ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ టాప్ 20 ఎక్స్పెక్టెడ్ మోడల్ పేపర్స్ నుంచి పేపర్ 2లో ఎకానమీకి సంబంధించి 9వ మోడల్ పేపర్ని డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఈ వీడియోలో 10వ మోడల్ పేపర్లో ఉన్నటువంటి ఎకానమీ అంశాలను డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మనం చెప్పుకుంటున్న ఎంసీక్యూస్ మరియు అమిగోస్ మ్యాగజైన్స్, పూర్వీ పబ్లికేషన్ మ్యాగజైన్స్ని హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది. కావలసిన మిత్రులు మీ యొక్క డీటెయిల్ అడ్రస్ 9100140284 ఈ నెంబర్కి వాట్సాప్లో మీ డీటెయిల్ అడ్రస్ని పంపించండి. మీకు అప్పుడు పోస్టల్ ద్వారా ఈ బుక్స్ పంపించడం జరుగుతుంది. ఓకేనా? చూడండి, మనం ఇప్పుడు మోడల్ పేపర్ 10 ఎకానమీ పార్ట్ 1లో ఉన్నాము. క్వశ్చన్ నెంబర్ 1, PL 480 అనే కార్యక్రమం దేనికి సంబంధించింది? PL 480 మనకి స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఆహార ధాన్యాలు అందుబాటులో లేనప్పుడు దేశంలో ఆహార వనరులు సమకూర్చుకోవడానికి అమెరికా నుండి ఆహార ధాన్యాలు దిగుమతి చేయడం కోసం PL 480 పబ్లిక్ లా 480 అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఒకటో దానికి ఆన్సర్ 2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, ఈ కింది వానిలో వార్షిక ప్రణాళికలు అమలు చేసినప్పుడు ప్రధానులు ఎవరున్నారు? వార్షిక ప్రణాళికలు, మనకు ప్రణాళికలు మొత్తము 1951 నుంచి 2017 వరకు 12 ప్రణాళికలు ఉన్నాయి. అందులో 1966 to 69, 1990 to 92 ఈ రెండు సందర్భాల్లో వార్షిక ప్రణాళిక అమలు చేయడం జరిగింది. ఈ వార్షిక ప్రణాళికలు అమలు చేసినప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రధానిగా ఉన్నారు, చంద్రశేఖర్ గారు ప్రధానిగా ఉన్నారు, పివి నరసింహారావు గారు ప్రధానిగా ఉన్నారు. మనకి ఇందిరాగాంధీ గారు 1966 to 67, 67 to 71, 71 to 77, 1980 to 84 మధ్య కాలంలో భారతదేశానికి ప్రధానమంత్రిగా వ్యవహరించిన వ్యక్తి ఇందిరాగాంధీ గారు. మనకి చంద్రశేఖర్ గారు ప్రధానిగా ఉన్నారు 1990 to 1991 విపి సింగ్ గారి తర్వాత. ఆ తర్వాత పివి నరసింహారావు గారు 1991 to 96 దాకా ప్రధానమంత్రిగా వ్యవహరించారు. ఓకేనా? 134 మనకి ఇక్కడ 134 అనేది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మొట్టమొదటి భారతదేశపు జాతీయ ఆదాయమును పద్ధతి ప్రకారము అధికారికంగా మదింపు చేసిన జాతీయ ఆదాయ కమిటీ అధ్యక్షులు ఎవరు? మనకు జాతీయ ఆదాయాన్ని అనేక మంది అంచనాలు వేశారు. అయితే ఒక పద్ధతి ప్రకారము 1949లో జాతీయ ఆదాయ కమిటీ అంచనా వేసింది. ఆ జాతీయ ఆదాయ కమిటీ అధ్యక్షులు పిసి మహల్నోబిస్ గారు. మూడో దానికి ఆన్సర్ 1, పిసి మహల్నోబిస్. నెక్స్ట్ క్వశ్చన్, తలసరి ఆదాయం ఎక్కువగా నున్న రాష్ట్రము. ఇక్కడ చూడండి, 5వ ప్రశ్న మనకి ఎగ్జామ్ నాటికి మనకి ఫిబ్రవరి 23 మనకి ఎగ్జామ్ జరగబోతుంది, గ్రూప్ 2 ఎగ్జామ్. అప్పుడు మనకి బడ్జెట్ సర్వే వస్తుంది, ఆఫ్లైన్ ఎగ్జామ్ కాబట్టి మనము
ఎందుకైనా మంచిది ఆనాటి బడ్జెట్ సర్వే చదువుకోవడం కూడా ఉత్తమం. మనం పైన ఒకసారి చూసుకోవాలి. ప్రెజెంట్ ఉన్న బడ్జెట్ని కూడా మనం చదవాలి. ఇక్కడ మనం చూసుకుంటే తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఇచ్చిన వాటిల్లో మహారాష్ట్రకు ఎక్కువగా తలసరి ఆదాయం ఉంది. మనకి ఎగ్జామ్ నాటికి ఏ రాష్ట్రాలలో అయితే తలసరి ఆదాయం ఉంటుందో ఆ రాష్ట్రం మనం చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, నీతి ఆయోగ్ ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? 2015 జనవరి 1 నుండి అమల్లోకి వచ్చింది. 2014లో యూపీఏ గవర్నమెంట్ స్థానంలో ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి నరేంద్ర మోడీ గారు తొలిసారిగా ప్రధానమంత్రి అయినప్పుడు ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి దాని స్థానంలో తీసుకొచ్చింది నీతి ఆయోగ్. రాష్ట్రాల యొక్క భాగస్వామ్యం పెంపొందించుకోవాలన్న ఉద్దేశంతో, సహకార సమాఖ్య సాధించాలన్న ఉద్దేశంతో తీసుకొచ్చారు. దానికి 2. నెక్స్ట్ క్వశ్చన్, నీతి ఆయోగ్కు అధ్యక్షత వహించేది ఎవరు? నీతి ఆయోగ్ అధ్యక్షులు ఎవరు? ప్రధానమంత్రి గారు. దానికి 1. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో ఏది ఒక దేశంలో వచ్చే సాంఘిక, ఆర్థిక, వ్యవస్థాపరమైన ప్రగతిశీలమైన మార్పులు సూచిస్తుంది? దేశంలో వచ్చే ఆర్థికపరమైన, సాంఘికపరమైన, వ్యవస్థాపరమైన ఏ మార్పు? ప్రోగ్రెసివ్ చేంజెస్, ప్రగతిశీలమైన మార్పు. ఈ మార్పు అనేది మనకి ఆర్థిక అభివృద్ధి తెలియజేస్తుంది. అదే ఆర్థిక వృద్ధిలో కేవలము ఆదాయాల్లో జాతీయ ఆదాయం, తలసరి ఆదాయం పెరుగుదల చూస్తుంది తప్ప ఎక్కడా కూడా ప్రగతిశీలమైన మార్పులు, మనకి వనరుల పునఃపంపిణీ, కేటాయింపులు అనేవి కనిపించవు. 8వ దానికి ఆన్సర్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచీకరణ సంస్కరణలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన ముఖ్య చర్యలలో సరైనదాన్ని గుర్తించండి. ప్రపంచీకరణ 1991లో ఆర్థిక సంస్కరణ తీసుకొచ్చాము. అందులో భాగంగా లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ తీసుకొచ్చాము. ప్రపంచీకరణ తీసుకొని రాబట్టి అంతర్జాతీయంగా గ్లోబల్ మార్కెట్గా భారతదేశం అవతరించడానికి అప్పటి వరకు ఉన్న అడ్డంకులను మనము తీసివేసి సంస్కరణను ఏర్పాటు చేసి భారతదేశం వృద్ధి పదంలో పయనింపజేయడానికి ఆనాటి ప్రభుత్వము కృషి చేయడం జరిగింది. అందులో భాగంగా మూలధన ప్రవాహానికి అనుకూల వాతావరణం కల్పించడం. కరెక్టే, మూలధన ప్రవాహానికి ఏం చేశారు? అనుకూల వాతావరణం కల్పించారు. దిగుమతుల లైసెన్సులను సరళీకరించారు. లైసెన్సులు అప్పటి వరకు మనకి ఎన్నో నిబంధనలు ఉండేవి, వాటిని ఏం చేశారు? సరళీకరించారు. విదేశీ వ్యాపారంలో టారిఫ్లను పెంచడం. టారిఫ్లు ఏం పెంచలేదండి, అప్పుడు టారిఫ్ను తగ్గించారు. ఇంకా విదేశీ మారకపు నియంత్రణలో సరళీకరణ తీసుకొచ్చారు. శ్రామిక గమనశీలతను పెంచడానికి అనుకూలంగా ప్రోత్సహించారు. ఏబిడిఈ ఆప్షన్ 3. సి కాదు, సి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ 10, 11 క్వశ్చన్లు లేవు కదా, అవి అప్డేట్ తోటి పార్ట్ 2లో మనం చెప్పుకోబోతున్నాం. ఎల్కే జా కమిటీ ఈ కింది వాటిలో వేటిని సూచించింది? ఎల్కే జా మనకు పరోక్ష పన్నుల విషయంలో, వ్యాట్ పరిధి విషయంలో, దిగుమతి సుంకాల విషయంలో మనకి ఎల్కే జా కమిటీ అనేక సిఫార్సు చేసింది. వ్యవసాయ వ్యయ ధరల కమిషన్ ఏదైతే ఉందో, ఏపీసీ ఫస్ట్, తర్వాత సిఎస్సిపి, దాన్ని సూచించింది కూడా ఎల్కే జా కమిటీ. దాన్ని బేస్ చేసుకుని మనకు కనీస మద్దతు ధరలు ఇవన్నీ వచ్చాయి. నెక్స్ట్ క్వశ్చన్, ద్రవ్యము అనేది కొనుగోలు శక్తి స్థిరము, ముఖ విలువ ఉన్నప్పుడు అంగీకరింపబడేది, అన్ని ఆస్తుల్లో ద్రవ్యత్వం కలిగి ఉన్నది. చూడండి, ఎగ్జామ్ అని చెప్పాలంటే కేవలం కొనుగోలు శక్తి స్థిరమే కాదు, ముఖ విలువ ఉన్నప్పుడు అంగీకరించబడేది కాదు, అన్ని ఆస్తుల్లోకి ద్రవ్యత్వం కలిగి ఉన్నదే ద్రవ్యం. అంటే దానిని ద్రవ్యత్వము కలిగి ఉంటే ద్రవ్యంలోకి మార్చగలిగి ఉన్నది కూడా ద్రవ్యంగానే పరిగణిస్తాం. మనం ద్రవ్యం, బ్యాంకింగ్ చాప్టర్ల గురించి డీటెయిల్గా మన యూట్యూబ్ ఛానల్ చెప్పుకున్నాము, ప్లేలిస్ట్లో ఉన్నాయి, ఒకసారి అవి కూడా చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ద్రవ్యం విలువ ధరల స్థాయికి వ్యతిరేక సంబంధం కలిగి ఉన్నది, ధరల స్థాయికి ప్రత్యక్ష సంబంధం కలిగి ఉన్నది, ధరల స్థాయికి స్వతంత్రంగా ఉన్నది, పైవేవి కావు. ద్రవ్యం విలువ అనేది ధరల స్థాయికి వ్యతిరేక సంబంధం కలిగి ఉంటుంది, అంతే కదా. ధరలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, ద్రవ్యం విలువ తగ్గిపోతుంది. ద్రవ్యం విలువ ఎక్కువ ఉందనుకోండి, ధరలు తగ్గిపోతాయి. ఇది వ్యతిరేక సంబంధం. 14వ దానికి 1. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో కేంద్రం విధించి కేంద్రమే వసూలు చేసి కేంద్రం అనుభవించేవి? కార్పొరేషన్ ట్యాక్స్, కస్టమ్స్ డ్యూటీ, సెజ్,
సర్చార్జెస్, సెస్, సర్చార్జీలు అన్నీ కూడా కేంద్రమే విధిస్తుంది, కేంద్రమే వసూలు చేసుకుంటుంది, కేంద్రమే అనుభవిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, సాధారణ ద్రవ్యం కింద వాటిని కలిగి ఉంటుంది. సాధారణ ద్రవ్యం కేవలం కరెన్సీ కాగితాలు మరియు నాణ్యాలు, కరెన్సీ మరియు డిమాండ్ డిపాజిట్లు, కరెన్సీ డిమాండ్ డిపాజిట్లు మరియు ఇతర విత్త ఆస్తులు, కరెన్సీ మరియు విదేశీ మార్క నిల్వలు. ఇందులో కరెన్సీ మరియు డిమాండ్ డిపాజిట్స్ M1 అంటే సాధారణ ద్రవ్యాన్ని కరెన్సీ ప్లస్ డిమాండ్ డిపాజిట్లతో మనం చెప్పవచ్చు. 16వ దానికి 2. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వానిలో సమీప ద్రవ్యానికి ఉదాహరణ కానిది. సమీప ద్రవ్యం అంటే ఏంటి? తక్కువ ద్రవ్యత్వంతో కలిగి ఉన్నదే, కానీ అది కూడా ద్రవ్యమే. ఓకేనా? ఇప్పుడు చూడండి, భారత ప్రభుత్వం యొక్క ట్రెజరీ బిల్లులు ఇది ద్రవ్యమే, వినిమయ బిల్లులు ఇది సమీప ద్రవ్యమే, బాండ్లు డిబెంచర్లు సమీప ద్రవ్యమే, కానీ రాన్ బాక్సే ల్యాబొరేటరీల ఈక్విటీ షేర్లు అనేవి సమీప ద్రవ్యంగా ఎక్కడ కూడా పేర్కొనలేదు. 1, 3, 4 సమీప ద్రవ్యం, 2 సమీప ద్రవ్యం కాదు. నెక్స్ట్ క్వశ్చన్, మిల్టన్ ఫ్రీడ్మన్ ప్రకారం ప్రజలు ద్రవ్యాన్ని తమ వద్ద ఉంచుకోవడం కారణం. ఎక్కువ మంది ప్రజలు ద్రవ్యాన్ని వాళ్ళ వద్ద ఉంచుకోవడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ద్రవ్యాన్ని ఉంచుకోవడం వలన ఉపాంత ప్రయోజనం పొందుటకు, ఏదైనా అవసరం వచ్చినప్పుడు వెంటనే బ్యాంకుల దగ్గరకో ఆల్రెడీ వేరే వాళ్ళకి అప్పించినప్పుడు వాళ్ళ దగ్గర తీసుకోవడం కన్నా వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఆ ప్రతిఫలాన్ని తొందరగా పొందుతారన్న ఉద్దేశంతో ప్రజలు వారి వద్దనే డబ్బులు ఉంచుకోవడానికి ఇష్టపడతారు అని చెప్పింది మిల్టన్ ఫ్రీడ్మన్. నెక్స్ట్ క్వశ్చన్, జాన్ మత్తై కమిటీ దేని గురించి నియమించబడినది? జాన్ మత్తై కమిటీ ప్రత్యక్ష పన్నుల పరిశీలన, కస్టమ్ డ్యూటీలపై సూచనలు, కార్పొరేషన్ పన్ను. మనకు కార్పొరేషన్ పన్ను మీద జాన్ మత్తై కమిటీని నియమించారు. నెక్స్ట్ క్వశ్చన్, గిల్ట్ ఎడ్జ్డ్ మార్కెట్స్ దీంతో సంబంధం కలిగి ఉంటుంది. గిల్ట్ ఎడ్జ్డ్ మార్కెట్ అనేది ప్రభుత్వ సెక్యూరిటీలతో సంబంధం కలిగి ఉన్నటువంటి అంశం. ప్రభుత్వ సెక్యూరిటీలతో సంబంధం కలిగినదే గిల్ట్ ఎడ్జ్డ్ మార్కెట్. నెక్స్ట్ క్వశ్చన్, ద్రవ్యోల్బణం యొక్క లక్షణం ఏంటి? ద్రవ్యోల్బణం అంటే ఏంటి? ధరలు నిరంతరంగా పెరగడమే ద్రవ్యోల్బణం, ద్రవ్య విలువ తగ్గడమే ద్రవ్యోల్బణం. ధరలు పెరగడం, ద్రవ్య విలువ తగ్గడం అనేదే ద్రవ్యోల్బణం. 21వ దానికి ఆన్సర్ 4. నెక్స్ట్ క్వశ్చన్, కింది స్టేట్మెంట్ను పరిశీలించండి. భారత రిజర్వ్ బ్యాంకును 1950 జనవరి 26న జాతీయం చేశారు. 1949 జనవరి 1న జాతీయం చేశారు. అంతేగాని 1950 జనవరి 26 కాదు. ఆర్బీఐని జాతీయం చేసింది 1949లో. భారత ప్రభుత్వానికి సంబంధించిన బారోయింగ్ కార్యక్రమాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖలోని వ్యయ విభాగం నిర్వహిస్తుంది. ఇది కరెక్టే. రెండోది సరి అయినది, 1 సరికాదు. సరైనది 2 మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్, ద్రవ్యోల్బణం ఒక ప్రతిగమన పన్ను విధానం అని నిర్వచించినది. ఎందుకనగా అంటే ధరలు పెరగడం నష్టమా కదా? నష్టమే. నిరంతరం పెరిగితే, ఎక్కువగా పెరిగితే, ఒక పాయింట్ ఆఫ్ టైం వరకు మంచిదే, కానీ ఎక్కువగా పెరిగితే నష్టం. ఎందుకంటే పేదలు మరియు మధ్యతరగతి వాళ్ళు ఎక్కువగా దీనివల్ల ప్రభావితం చెందుతారు. కాబట్టి స్థిర ఆదాయం పొందేవాళ్ళు, ఎక్కువగా మనకు పింఛన్లు తీసుకునే వాళ్ళు, వీళ్ళు ఎక్కువగా నష్టపోతారు. నెక్స్ట్ క్వశ్చన్, మన దేశంలో గుణాత్మక పరపతి నియంత్రణ సాధన ఏది? మనకు పరపతిని నియంత్రించడం కోసం గుణాత్మక పరపతి నియంత్రణ అనేది ఉంటుంది. పరపతి రేషనింగ్, ఎవరికి డబ్బులు ఇవ్వాలి, ఎంత పరిమాణంలో ఇవ్వాలి, ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చినప్పుడు ఏమవుతుంది? ఎగ్గొట్టి వెళ్ళిపోయినప్పుడు ఆర్థిక వ్యవస్థ అల్లకల్లోలం అవుతుంది, చిన్న భిన్నం అవుతుంది. ఆ ఎఫెక్ట్ దేశం మొత్తం మీద పడుతుంది. కాబట్టి పరపతి రేషనింగ్ అంటే ఏంటి? ఎవరికి ఇవ్వాలి, వారి యొక్క క్రెడిట్ స్కోర్ విషయంలో కానివ్వండి, వాళ్ళ యొక్క ట్రాక్ రికార్డ్ విషయంలో కానివ్వండి, అన్నీ పరిశీలించిన తర్వాత అవసరమైన అర్హులైన లబ్ధిదారులకు మాత్రం ఇవ్వాలి అని ఆర్బీఐ ఇచ్చే గైడ్లైన్స్ గుణాత్మక పరపతి నియంత్రణ సాధనాలు. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ఎగ్జిట్ ట్యాక్స్ను ఎవరిపై విధించడం జరుగుతుంది? ఎగ్జిట్ ట్యాక్స్ అనేది విదేశాలకు వెళ్లే మేధావుల మీద విధించేది ఎగ్జిట్ ట్యాక్స్. నెక్స్ట్ క్వశ్చన్, యూనియన్ బడ్జెట్ అనే అంశానికి సంబంధించి సరి కాని దాన్ని గుర్తించండి. రాంగ్ ఏంటో అడిగారు. యూనియన్ బడ్జెట్, ఎక్కువసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళ నిర్మలా సీతారామన్ గారు, కరెక్టే. బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి మహిళ ఇందిరాగాంధీ గారు. మొరార్జీ దేశాయ్ గారు రాజీనామా చేసినప్పుడు
ప్రధానమంత్రి హోదాలో ఆర్థిక మంత్రిగా ఈవిడ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అతి పెద్ద బడ్జెట్ ప్రసంగం చేసింది కూడా నిర్మలా సీతారామన్. కరెక్టే. తక్కువ పదాలతో కూడిన బడ్జెట్ను ప్రవేశపెట్టింది మన్మోహన్ సింగ్ గారు కాదండి. తక్కువ పదాలతో కూడిన బడ్జెట్ను హెచ్ఆర్ పాటిల్ ఆయన ప్రవేశపెట్టారు 1977లో. మన్మోహన్ సింగ్ గారు 1991లో ఎక్కువ పదాలతో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. సరికానిది ఆప్షన్ 4. 26కి 4. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియా బడ్జెట్ 23-24 ప్రకారం దేని ద్వారా రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ ఎరువుల వినియోగానికి ప్రోత్సాహకాలు అందిస్తారు? ప్రత్యామ్నాయ ఎరువుల వినియోగానికి ప్రోత్సాహకాలు పిఎం ప్రణామ్ కింద అందిస్తారు. పిఎం ప్రణామ్. ఈ కింది వాటిని జతపరచండి. వికేఆర్వి రావు, సుక్మాయ్ చక్రవర్తి గారు, రాజా చెల్లయ్య గారు, దండేకర్ మరియు రత్. వికేఆర్వి రావు వచ్చేసి జాతీయ ఆదాయ అంచనాలు. అదేవిధంగా దండేకర్ మరియు రత్ పేదరికపు అంచనాలు. సుకుమార్ చక్రవర్తి అభివృద్ధి ప్రణాళిక రచన. రాజా చెల్లయ్య గారు కోశ విధానం సంబంధించి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలోని ప్రత్యక్ష పన్నుల విధానం ఏ విధంగా ఉంది? ప్రత్యక్ష పన్నుల విధానం పురోగామి పరంగా ఉంది. అంటే ప్రత్యక్ష పన్నులు ప్రోగ్రెసివ్ ట్యాక్స్, ఆదాయం పెరిగే కొద్దీ ఎక్కువ పన్ను రేటు ఉంటుంది కాబట్టి పన్ను రేటుకి మనకి పురోగామి పన్ను, ఆదాయ పన్ను, ఇన్కమ్ ట్యాక్స్ ఇస్ ఏ డైరెక్ట్ అండ్ ప్రోగ్రెసివ్ ట్యాక్స్. ప్రత్యక్ష పన్నులు ఎక్కువగా ఎవరికైతే ఎక్కువ ఆదాయం ఉంటుందో వాళ్ళు ఎక్కువ పన్ను కడతారు. ఏ కంపెనీ అయితే ఎక్కువ లాభాలు పొందుతుంటాయో ఆ కంపెనీలు ఎక్కువ పన్ను కడుతూ ఉంటాయి. అది పురోగామి పన్ను. నెక్స్ట్ క్వశ్చన్. మధ్యాహ్న భోజన పథకం గురించి సరైన అంశాన్ని గుర్తించండి. చూడండి, మధ్యాహ్న భోజన పథకం మిడ్ డే మీల్ స్కీమ్. అందులో దీని అమలుకు అయ్యే ఖర్చును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50:50 నిష్పత్తిలో పంచుకుంటాయి. కాదండి, కేంద్రం 60, రాష్ట్రం 50, రాష్ట్రాలు 40. అదేవిధంగా ఈ కిచెన్ సెంటర్స్, స్టోర్ సెంటర్స్ నిర్మాణం విషయంలో అయితే 75:25. సో 50-50 కాదు. కేంద్ర ప్రభుత్వము 1 నుంచి 8వ తరగతి వరకు మాత్రమే సాయం చేస్తుంది. కరెక్టే. 1 to 8 మాత్రమే కేంద్రం. 9, 10 100% రాష్ట్రాలే భరిస్తుంది మన రాష్ట్రంలో. ప్రాథమిక పాఠశాల పిల్లలకు ప్రతిరోజు 300 క్యాలరీల ఆహారం అందిస్తారు. 6 నుండి 800 తరగతి పిల్లలకు 700 క్యాలరీల ఆహారం అందిస్తారు. బిసిడి సరైనవి. బిసిడి మాత్రమే సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్. 2000 ఏప్రిల్లో ప్రారంభించబడిన అన్నపూర్ణ కార్డులకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి. అన్నపూర్ణ కార్డులు వృద్ధులకు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ఈ పథకం వర్తిస్తుంది. నెలకు 10 కిలోల వరకు ఆహార ధాన్యాన్ని ఉచితంగా అందిస్తారు. లబ్ధిదారులైన వృద్ధులకు వృద్ధాప్య పింఛన్లు పొందొచ్చు. వృద్ధాప్య పింఛన్లు పొందడానికి లేదండి, మనకి 10 కిలోల వరకు ఆహార ధాన్యం ఉచితంగా అందిస్తారు. వృద్ధులకు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ఈ పథకం వర్తిస్తుంది. ఏ మరియు బి మాత్రమే. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్. సరి అనేది గుర్తించండి. 2016 జనవరి 19న సిక్కిం రాష్ట్రం ప్రపంచంలో తొలి సేంద్రియ సాగు రాష్ట్రంగా గుర్తించబడింది. కరెక్టే. ప్రపంచంలోనే తొలి సేంద్రియ రాష్ట్రం సిక్కిం. 2018 అక్టోబర్లో సిక్కిం రాష్ట్రం ఫ్యూచర్ అవార్డ్ పాలసీ పొందింది. ఇది కూడా కరెక్టే. 1 మరియు 2 రెండు కూడా సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్. అంత్యోదయ అన్న యోజన పథకం గురించి సరికాని దాన్ని గుర్తించండి. అంత్యోదయ అన్న యోజన చూడండి, ఇది కూడా మనకు యూపీఏ హయాంలోనే మనకు వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నప్పుడు వచ్చినటువంటి పథకము. 2000 సంవత్సరంలో స్టార్ట్ చేశారు. దీని కింద నిరుపేదల కుటుంబానికి 35 కిలోల ఆహార ధాన్యాలు సరఫరా చేస్తారు. కరెక్టే. ఇందులో లబ్ధిదారులకి ఆహార ధాన్యాలు ఉచితంగా అందిస్తారు. ఉచితంగా ఏమి అందించరండి. దీనికి గోధుమలకి, బియ్యానికి రూ. 2 లెక్కన తీసుకుంటారు కానీ ఉచితంగా ఏమి అందించరు. సరికానిది సి మాత్రమే. ప్రశ్న మనకు సరికానిదని అడిగారు. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్. పశు సంజీవని ప్రోగ్రామ్, సంపద స్కీమ్, ఆపరేషన్ గ్రీన్స్, ఎఫ్పిఓ. పశు సంజీవని 2016లో వచ్చింది. సంపద 2016-20, ఆపరేషన్ గ్రీన్స్ 2018, ఎఫ్పిఓ 2011. తర్వాత
భారతదేశంలో ప్రధానమంత్రి కృషి సించాయి యోజన పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? ప్రధానమంత్రి కృషి సించాయి యోజన అనేది 2015లో ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వ పథకం. నెక్స్ట్ క్వశ్చన్, ఎంఎస్ఎంఈలను ఈ మార్కెట్తో అనుసంధానం చేసి ఎంఎస్ఎంఈలకు రావాల్సిన చెల్లింపులను గరిష్టంగా ఎన్ని రోజులలో అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది? గరిష్టంగా 45 డేస్. ఓకేనా, 45 డేస్. నెక్స్ట్ క్వశ్చన్, ఎంఎస్ఎంఈల అవసరాలు తీర్చడానికి సింగిల్ విండో సిస్టమ్ ద్వారా అందించే వేదిక ఛాంపియన్స్ అనేది సింగిల్ విండో సిస్టమ్ ద్వారా ఎంఎస్ఎంఈల అవసరాలు తీర్చడం కోసం ఏర్పాటు చేసినటువంటి వేదిక. 38వ దానికి 2. నెక్స్ట్ క్వశ్చన్, ఐడిబిఐ, సిడ్బి, ఐసిఐసిఐ, ఐఎఫ్సిఐ. చూడండి, ఐడిబిఐ మనకి సిడ్బి 1990, ఐసిఐసిఐ 1955, ఆ తర్వాత ఐఎఫ్సిఐ 1948, ఇడ్బి 1964, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1964, సిడ్బి స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1990, ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఐసిఐసిఐ 1955, ఐఎఫ్సిఐ ఇండస్ట్రియల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 1948. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతిపాదన కారణం. ఇందులో చూడండి, 1991 పారిశ్రామిక సంస్కరణలు తప్పనిసరి లైసెన్సింగ్ విధానం నుండి అన్ని పరిశ్రమలకు విముక్తిని కల్పిస్తాయి. కరెక్టే. 1991లో మనం సంస్కరణ తీసుకొచ్చాము. దానిలో తప్పనిసరి లైసెన్సింగ్ విధానం నుండి అన్ని పరిశ్రమలకు ఏం చేస్తాయి? విముక్తిని కల్పిస్తాయి. కరెక్టే. ప్రస్తుతం తప్పనిసరి లైసెన్సింగ్ విధానంలో 6 పరిశ్రమలు ఉన్నాయి. ఇది కరెక్టే, కానీ 2 ఒకదానికి సరైన వివరణ కాదు. నెక్స్ట్ క్వశ్చన్, మన రాష్ట్రంలోని ఏ జిల్లాలో అణు విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు? శ్రీకాకుళం జిల్లాలోని కొవ్వాడలో అణు విద్యుత్ కేంద్ర నిర్మాణం చేపట్టనున్నారు. రాష్ట్రంలో 1 మెగావాట్ సామర్థ్యం గల తొలి సౌర విద్యుత్ ప్రాజెక్టును పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏ ప్రాంతంలో నిర్మించబోతున్నారు? ఎక్కడ నిర్మించబోతున్నారు? తొలి సౌర విద్యుత్ ప్రాజెక్ట్ అంటే గొల్లవాని తిప్ప అనే ప్రాంతంలో సౌర విద్యుత్ ప్రాజెక్ట్ నిర్మించనున్నారు. ప్రైవేటు రంగంలోని ప్రాజెక్టులు అవి ఉన్న ప్రదేశాలను గుర్తించండి. మనం చూసుకుంటే క్వశ్చన్ నెంబర్ 45 చూడండి, ప్రైవేట్ రంగంలో ఉన్న ప్రాజెక్టులు అవి ఉన్న ప్రదేశాలు: స్పెక్ట్రమ్ గ్రూప్, ల్యాంకో కార్పొరేషన్, హిందూజా, బీబీవి పవర్ ఇన్. అందులో స్పెక్ట్రమ్ గ్రూప్ కాకినాడ, ల్యాంకో కార్పొరేషన్ కొండపల్లి, హిందూజా ప్రోడక్ట్ విశాఖపట్నం కార్పొరేషన్, బీబీవి పవర్ ఇన్ కృష్ణపట్నం. స్పెక్ట్రమ్ గ్రూప్ వచ్చేసి కాకినాడ, ల్యాంకో కార్పొరేషన్ కొండపల్లి, హిందూజా ప్రాజెక్ట్ విశాఖపట్నం, బీబీవి పవర్ ఇన్ కృష్ణపట్నం. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 47. కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్ కృష్ణా నదీ జలాలను మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య విభజించింది. ఇందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాటా ఎంత? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యొక్క వాటా 800 టీఎంసీలు కృష్ణా నదీ జలాల విషయంలో. నెక్స్ట్ క్వశ్చన్ 54. రాష్ట్రంలోని ఉద్యానవన ఆక్వా సాగు రైతులకు ప్రయోజనం కలిగించేందుకు ఆహార శుద్ధి, మార్కెటింగ్, సాంకేతికతల రంగంలో 2020 సెప్టెంబర్ 7వ తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ దేశంతో ఒక అవగాహన ఒప్పందం మీద సంతకాలు చేసింది? ఫుడ్ ప్రాసెసింగ్ విషయంలో నెదర్లాండ్స్తో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. 54వ దానికి ఆన్సర్ 3.
నెక్స్ట్ క్వశ్చన్ 2018-19 సంవత్సరంలో గుడ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్కు దేశంలో ఏ స్థానం లభించింది? గుడ్ల ఉత్పత్తిలో మనకి మొదటి స్థానం లభించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ పౌరులకి మరియు వ్యాపారులకి అందరికీ ప్రభుత్వం అందించే డిజిటలైజ్డ్ మరియు డిజిటల్గా రూపాంతరం చెందిన ఒక యాక్సెస్ పాయింట్ మనకు ఈ ప్రగతి అనేది ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఉందండి. ఈ ప్రగతి పౌరులకి వ్యాపారులకు అందరికీ ఉంటుంది అది. నెక్స్ట్, రాష్ట్రంలో ఉన్న వివిధ జీవ వనరుల సంఖ్య, వైద్యపరంగా ఉపయోగపడే వాటిని లెక్కించే ప్రాజెక్ట్ని దేని ద్వారా చేపట్టబడింది? ఇది కూడా మనకు ఈ ప్రగతి ద్వారా ఈ లెక్కింపు అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 60, ఈ కింది వానిలో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీస్ యొక్క లక్ష్యం ఏది? IIDT. చూడండి, ఈ కింది వాటిలో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీస్ యొక్క లక్ష్యము డిజిటల్ భవిష్యత్ కోసం నిపుణుల మరియు వ్యవస్థాపకులు తయారు చేయడం, కరెక్టే. సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ప్రోత్సహించడం, కరెక్టే. డేటా సైన్సెస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంలను నడపడం, ఇవన్నీ కూడా సరైనవి. IIDT యొక్క లక్ష్యం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వానిలో ఆంధ్రప్రదేశ్ పౌర విమానయాన విధానం 2015 గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి. సివిల్ ఏవియేషన్ పాలసీ 2015. అందులో భాగంగా ప్రాంతీయ జాతీయ ఎయిర్లైన్ నిర్వహణ మరియు ఇతర విమానయాన మౌలిక వస్తువులలో ప్రభుత్వం ఆర్థిక ప్రోత్సాహకాల కల్పన, కరెక్టే. ఉత్తమ ఎయిర్ కనెక్టివిటీ మరియు రాష్ట్రం యొక్క ఆర్థిక వృద్ధి కోసం ప్రస్తుతం ఉన్న ఎయిర్ స్ట్రిప్లను తక్కువ వ్యయంతో కూడిన విమానాశ్రయాలకు అభివృద్ధి చేయాలి. రాష్ట్రం ప్రజెంట్ భారతదేశం మొత్తం ప్రయాణికుల ట్రాఫిక్లో కేవలం 1.6% మాత్రమే నిర్వహిస్తుంది. మరింతగా ముందంజలో ఉండాలని ఈ పాలసీని ఆనాడు తీసుకొచ్చారు. మనకు రీసెంట్గా వచ్చిన పాలసీస్ ఎక్కువగా చూసుకోవాలి. విశాఖపట్నం సమీపంలోని విజయనగరం జిల్లా భోగాపురం మండలం వద్ద ఏ విమానాశ్రయాన్ని ప్రభుత్వము ప్రైవేట్ భాగస్వామ్య ప్రాతిపదికన అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది? గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్. ఎక్కడ అంటే మనకి భోగాపురం. నెక్స్ట్ క్వశ్చన్, దగదర్తి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏ జిల్లాలో అభివృద్ధి చేస్తారు? ఏ జిల్లాలో అంటే దగదర్తి నెల్లూరు జిల్లా. 65-3. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా ఎలిమినేటెడ్ క్వశ్చనే, మామూలుగా గత ప్రభుత్వానికి సంబంధించింది. వైఎస్ఆర్ నవోదయం MSMEలకు సంబంధించి. మన రాష్ట్రంలో మొట్టమొదటి గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రము జేగురుపాడు విద్యుత్ కేంద్రం. గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రం జేగురుపాడు. 71వ దానికి 1. జేగురుపాడు సహజవాయు విద్యుత్ కేంద్రాలకు సంబంధించి సరైన వాక్యాలు గుర్తించండి. దీన్ని తూర్పుగోదావరి జిల్లా జేగురుపాడుతో నిర్మించారు. ఇది దేశంలోనే మొదటిగా ప్రైవేట్ రంగంలో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించిన విద్యుత్ కేంద్రం. దీనికి కావలసిన సహజ వాయువు గోదావరి బేసిన్ నుండి సరఫరా చేయబడుతుంది. ఇవన్నీ కూడా సరైనవి. జేగురుపాడు. 72వ దానికి 4. నెక్స్ట్ క్వశ్చన్, విద్యేశ్వరం సహజవాయు విద్యుత్ కేంద్రానికి సంబంధించి సరైన వాక్యాలు గుర్తించండి. ఆసియాలో అత్యంత వేగంగా పూర్తయిన విద్యుత్ ఉత్పాదక కేంద్రం విద్యేశ్వరం, కరెక్టే. దీని ఉత్పత్తి సామర్థ్యం 272 మెగావాట్స్. దక్షిణ భారతదేశంలో సహజ వాయువుతో నడిచే సహజవాయు విద్యుత్ కేంద్రం, న్యాచురల్ గ్యాస్తో నడిచేది విద్యేశ్వరం. ఇందాక మనం చెప్పుకుంది జేగురుపాడు, ఇది వచ్చేసి విద్యేశ్వరం. ఆంధ్రప్రదేశ్ సోలార్ పవర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ రాష్ట్రంలో ఎన్ని సోలార్ పవర్ పార్కులను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది అంటే 4 సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదన. అనంతపురం అల్ట్రా మెగా సోలార్ పవర్ పార్క్ ఉత్పాదన సామర్థ్యం ఎంత అంటే 1500 మెగావాట్లు. ఇవి మనకి పార్ట్ 1లో ఉన్నటువంటి MCQs. మనం చెప్పుకున్న MCQs అనేవి మనం రిలీజ్ చేసిన మోడల్ పేపర్స్లో ఉన్న MCQs. పేపర్ 1కి సంబంధించి 17 మోడల్ పేపర్ల గురించి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. పేపర్ 2లో ఇది 10వ వీడియో ఎకానమీకి సంబంధించి. ఈ మోడల్ పేపర్స్ అమిగోస్ మ్యాగజైన్స్ మరియు పూర్వీ పబ్లికేషన్ SNT మ్యాగజైన్స్ మీకు హోమ్ రీడర్ రూపంలో కావాలంటే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న మిత్రుల కోసం
హోమ్ డెలివరీ మన వారియర్ చాయిస్ అకాడమీ నుంచి పంపించడం జరుగుతుంది. మీ డీటెయిల్ అడ్రస్ 9100140284 నెంబర్కి వాట్సాప్లో మీ అడ్రస్ పంపిస్తే మీ ఇంటి వద్దకే ఈ బుక్స్ పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.